అంటే ప్రజెంట్ ఎబిలిటీ, ప్రస్తుతం ఉన్న సామర్థ్యాన్ని గురించి తెలిపినప్పుడు మనం కెన్ని ఉపయోగిస్తాము. అండ్ పాస్ట్ ఎబిలిటీ అయితే అంటే కుడ్ని ఎప్పుడు ఉపయోగించాలి అని అంటే పాస్ట్ ఎబిలిటీ, గతంలో ఉన్న సామర్థ్యాన్ని తెలిపినప్పుడు మనము కుడ్ని ఉపయోగిస్తాం. సింపుల్గా కెన్నికి కుడ్కి మధ్యన తేడా ఏంటంటే ఇది ప్రజెంట్ ఎబిలిటీ, ఇది పాస్ట్ ఎబిలిటీ. ఇది ఇప్పుడు నేను చేయగలను, మేము చేయగలము, అతడు చేయగలడు, వారు చేయగలరు, మీరు చేయగలరు, అది చేయగలదు, ఇది చేయగలదు అని చెప్పినప్పుడు ప్రస్తుతం అయితే కెన్ను ఉపయోగిస్తాము. ఇక్కడ కుడ్ అయితే మేము చేయగలిగాము, నేను చేయగలిగాను, మీరు చేయగలుగుతారు, లేదా వారు చేయగలుగుతారు, అతడు చేయగలుగుతాడు, ఆమె చేయగలుగుతుంది, అది ఇది చేయగలుగుతుంది అని చెప్పినప్పుడు, గతంలో ఉన్న సామర్థ్యాన్ని చెప్పినప్పుడు మనం కుడ్డును ఉపయోగిస్తాము. అండ్ సింపుల్ లాజిక్ ఏంటంటే ఇది ప్రజెంట్, అది పాస్ట్. మరి కుడ్డుని కూడా కొన్నిసార్లు ప్రజెంట్లో ఉపయోగిస్తారు. ఆ చిన్న ట్రిక్ ఏందో కూడా చెప్తాను మీకు. కెన్ తర్వాత మనం వర్బ్ని ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది మోడల్ వర్బ్ కెన్ కాబట్టి మనం ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. ఇది పాస్ట్ అయినప్పటికీ కుడ్డు తర్వాత కూడా మనం వర్బ్ని ఫస్ట్ ఫామ్లోనే ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక పదం తీసుకున్నాను, స్పీక్ అని చెప్పి, నేను మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను కాబట్టి. లేదా నేను టీచ్ అని చెప్పి ఇంకో పదం, నేను టీచర్ని కాబట్టి నేను చేసే పని టీచ్ కాబట్టి టీచ్ అని చెప్పి తీసుకుంటున్నాను.